హైదరాబాద్ మహానగరం గ్లోబల్ జీసీసీలకు డెస్టినేషన్, ప్రపంచ ఫార్మా రంగానికి రాజధాని, సాఫ్ట్వేర్ కంపెనీలకు యూనివర్సల్ సెంటర్. దేశమే కాదు, ప్రపంచం ఏ మూల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునే నగరం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. అందుకు అనుగుణంగానే నగరంలో మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు, స్కైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు, ఇలా ఎన్నో చేస్తున్నామన్న మాటలు. ఇదంతా ఒకవైపే. ఈ మాటలకు తగ్గ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం. చాలా ప్రాంతాల్లో మనం చెప్పుకునే అభివృద్ధి కనిపించదు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు, ప్రమాదకర మలుపులు హైదరాబాదీలకు తెలియని మాట కాదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో తవ్వి వదిలేసిన రోడ్లతో నిత్యం ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ప్రయాణించే దుస్థితి. ఎన్ని మారినా అధికారుల తీరు మారక రాజధాని వీధుల్లో ప్రమాదకరంగా మారిన రోడ్లపై ఈటీవీ స్పెషల్ ఫోకస్. రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చండి మహాప్రభు అని ప్రజలు వేడుకున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారుల కళ్ళకు గంతలు మాత్రం వీయడం లేదు. ఫలితంగా రహదారుల మీద గుంతలు తీవ్రమవుతూ రహదారులకు ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది. నగరంలో ఏ మూలకెళ్ళినా, ఏ అంతర్గత వీధిని చూసినా, ఏ అంతర్గత రహదారిని పరిశీలించినా మొత్తం రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయి. మరి ఈ గుంతలకు కారణం గతంలో అంటే భారీ వర్షాలు పడి రహదారులు దెబ్బతిన్నాయంటే అదేం లేదు. చాలా రోజుల క్రితం నుంచి కూడా అవే గుంతలు ఉన్నాయి. కేవలం మొక్కుబడిగా మాత్రం గుంతలు పూడుస్తున్నటువంటి బల్లియా ఇంజనీరింగ్ విభాగం అవేవి కూడా పట్టించుకోకపోవడంతో క్రమంగా రహదారులన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా ఆ రహదారుల మీద ప్రయాణించేటువంటి వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. సో గడిచిన 6 నెలల మాసాల్లో చూసినట్లయితే దాదాపు 1500కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్టుగా ట్రాఫిక్ పోలీసుల అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అందులో దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డారు. మరో 150 మందికి పైగా మరణించినట్లుగా ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు చూస్తే ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి బల్దియా ఇంజనీరింగ్ విభాగం అటు ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిని వాహనదారుల ప్రాణాల మీదకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉదాహరణకు మనం బోరబండలోని రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద నిత్యం ప్రతి ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం 2-3 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఈ గుంతలు పూడ్చాలని ఫిర్యాదు చేసినా కేవలం నామమాత్రంగా పట్టించుకుంటున్నారే తప్ప శాశ్వతంగా రోడ్డు వేయడం లేదు. సో ఫలితంగా గుంతలు తాత్కాలికంగా పూడ్చడం వల్ల మళ్ళీ చిన్న చినుకు పడినా అవి పూర్తిగా మళ్ళీ రిపేర్కి వచ్చేసి ఎక్కువ లోతులో ఉన్నటువంటి గుంతలు పడుతున్నాయని చెప్పేసి వాహనదారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు పట్టించుకోరండి. ఇక్కడ ల్యాండ్ రేట్ పెరిగింది కానీ గుంతలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా మంది పడ్డారు. ఆయన పూడ్చిండు కానీ పూడ్చడం కాదు, ఇది అసలు ఇది ఎప్పటి నుంచో రోడ్లు వేయాలా. సో మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పాట్ హోల్స్ను, రహదారి మీద ఉన్నటువంటి పాట్ హోల్స్ను కాంట్రాక్టర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో వాటిని పునరుద్ధరించాలి. గుంతలు లేని రహదారులను వాహనదారులకు అందించాలనేటువంటి లక్ష్యంతో డ్రైవ్ నిర్వహించినప్పటికీ అది ఎక్కడ కూడా సఫలం కాలేదు. కేవలం రికార్డుల వరకు మాత్రమే, గణాంకాల వరకు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ రోడ్డు పైన సార్ ఇట్లా తొవ్వేసి ఉన్నది, దాన్ని కవర్ చేయండి అంటే మా దగ్గర స్టాఫ్ లేదు, స్టాఫ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము చేయిస్తాము అంటున్నారు. కానీ అప్పటి వరకు ఎవరో ఒకటి బలి అవ్వాల్సిందే. రోడ్డు పైన గుంతలలో పడడము, యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఇది అవుతూనే ఉంది. నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులే కాదు, సో జాతీయ రహదారుల మీద కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు మియాపూర్ వరకు, ఇటు లింగంపల్లి వరకు, అటు ఉప్పల్ వరకు ప్రధాన రహదారులు కూడా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది పెడుతుంది, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి ఇప్పటికైనా బల్దియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ కళ్ళకున్న గంతలు విప్పి రోడ్ల మీద గుంతలు పూడ్చాలని చెప్పేసి వాహనదారులు వేడుకుంటున్నారు. మరి బల్దియా యంత్రాంగం కేవలం పాట్ హోల్స్ పేరుతో, ప్రత్యేక డ్రైవ్ పేరుతో మొక్కుబడిగా ఈ చర్యలు చేపట్టకుండా కొత్త రహదారులు ఏర్పాటు చేసేలా ప్రమాదకరంగా మారినటువంటి గుంతల వద్ద తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని చెప్పేసి వాహనదారులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.